కారుతాను కాదు మొక్కలు చూడండి ఉడికి పొగ వస్తుంది సలసల అని కారుతాను మొత్తం నానిపోయింది చూడండి అండి దీనికైతే లైట్ ఫిట్ చేసినాము సాయికి వేయించుకోవడానికి బాగుంటుంది ఈ అట్టపెట్టనే కాల్ చేస్తుంది ఈ కంటైనర్ పైకి ఎక్కుతావు సాయి ఒకసారి ఇక్కడి నుంచి ఈడు పోతాం అంతే షిప్ కంటైనర్లో ఇద్దరు మనుషులు అయితే కూర్చోవచ్చు ఇద్దరే క్యాంపులోంచి అయితే బయటకు వచ్చినాక చూడండి మేఘాలు మొత్తం కూడా మన మంది వాన పడకంటే మంచిది అనుకుంటాం మాకు వచ్చేసి క్యాంపులో వాన పడితే ఇంకా సంతోషము ఉండు సాయి తిని చెప్తా అస్సలు బాగాలేదు సాయి సరే చేయలే సాయి ఈ ఆర్జీబీ లైట్లు ఒకవేళ మనం ఎట్లా అంటే అట్లా ఎగ్గవరికినామంటేనా కట్ అయిపోతే దేనికి మనకి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి క్యాంపింగ్ ఈ ట్రక్లో అయితే చేస్తున్నాము చూడడానికి అయితే వింతగా ఉన్నా కూడా ఇది ట్రక్లో చేయాలని ఎన్నో రోజుల నుంచి అయితే నాకు కోరిక ఉండేది సో ఆ కోరిక అయితే ఈరోజు నెరవేరుతుంది ఈ ట్రక్ వచ్చేసి మా ఫ్రెండ్ది అనమాట మా ఫ్రెండ్ ఇది డీజే బాక్సులు సేల్ చేస్తాడు దానికోసం అయితే ఈ ట్రక్ తీసుకున్నాడు ప్రస్తుతానికి అయితే ఇది ఖాళీగా ఉంది దీన్ని అయితే మేము ఈరోజు క్యాంపింగ్ వేయడానికి అయితే తీసుకున్నాం అనమాట క్యాంపింగ్ వేస్తా మిగతా విశేషాలు మాట్లాడుకున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతానండి వీడియో అయితే చాలా బాగుంటుంది జస్ట్ మీరు లైక్ చేసి మా వీడియోని అయితే సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఈరోజు వచ్చేసి ఇక్కడ క్యాంపింగ్ వేయడానికి అయితే మొత్తానికి సెటప్ అయితే రెడీ చేసుకున్నాం సాయి నీ చేతిలో ఏముంది సాయి చికెన్ అన్న ఏం చేస్తావు సాయి మామూలుగా అయితే మనం ఇంతకుముందు కాల్చుకొని తింటానన్నా ఇప్పుడైతే కూర చేద్దామని చెప్పి డైలీ అది ఒకటే లేకుండా కూర చేద్దాం సో ముందు వచ్చేసి మేము గ్రిల్స్ లాగా పెట్టి కాల్చి తింటాన్నాము అట్లా గ్రిల్స్ కాల్చి అది బోడిలాగా అనిపించి నాకైతే విరక్తి కొట్టేసింది సో ఈరోజు వచ్చేసి ఒక కూరలాగా తయారు చేసేకి గ్యాస్ అయితే ఒకటి తెచ్చుకున్నాము ఇంకా లోపల కూర్చోడానికి సాప్ అయితే తీసుకొచ్చినాము సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఈ ట్రక్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి చిన్న ట్రక్ ఇది చుట్టుపక్కల ఇక్కడ ఒక గేట్ అయితే ఉంది ఇంకా ముందర మామూలుగా మనం ట్రాక్టర్ ట్రాలీ అట్లా ఉంటాయి కదా ట్రాక్టర్ కానీ దీన్ని వచ్చేసి ముందర మనకి ట్రాలీలాగా యూస్ చేస్తారు కదా మామూలు వాటర్ ట్యాంక్ కానీ అట్లా ట్రాక్టర్తో కానీ లేకుంటే ఆటోతో కానీ దీన్ని అయితే తీసుకుపోవచ్చు అనమాట ఇక్కడ చూస్తే ఇంకొక డోర్ అయితే ఉంది ముందు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది ఇప్పుడు ఒక డోర్ అయితే ఉంది ఇప్పుడు 2 డోర్లు చూసినాం కదా ఇది వచ్చేసి 3వ డోరు చూడండి లోపల ఎంత స్పేస్ ఉందో లోపల పెద్ద ట్రక్ మామూలుగా కంటైనర్ అంటాం కదా ఆ విధంగా స్పేస్ అయితే ఉంది ఇది మనం క్యాంపింగ్ అయితే ఇక్కడే అనమాట వేసేది సో మొత్తానికైతే ఇది అనమాట ట్రక్ ఎట్లా అనిపించింది సాయి ఎట్టుంది సాయి క్యాంప్ ఇది ట్రక్ మాదిరిగానే ఉంది బాగుంది మామూలుగా మనకు కంటైనర్స్ అంటాం కదా సముద్రాల్లో ఉండే పెద్ద ఏమన్నమాట అవి కంటైనర్స్ ఇది వచ్చేసి మినీ కంటైనర్ అయితే ఫస్ట్ టైం ఇట్లా కంటైనర్లో క్యాంప్ అయితే వేస్తున్నాము ముందు వేసింది ఎక్కువ మనం కొండల్లో అడవుల్లో అట్లా చోట అయితే వేసినాము ఫస్ట్ టైం అనమాట ఇట్లా కంటైనర్లో క్యాంప్ వేస్తున్నాం సో మీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే ఇలాగే కొత్తగా ఆలోచించి క్యాంపింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాము ఈ కంటైనర్ పైకి ఎక్కుతావు సాయి ఒకసారి సరే ఎక్కుదామన్నా ఒకసారి ట్రై చేయి టైర్ పై నుంచి సాయి అయితే కంటైనర్ ఎక్కడ ట్రై చేస్తాడు మొత్తం పైకి ఎక్కాలి సాయి కూర్చోవాలి నువ్వు ఎక్కువ ప్రయత్నించు కాలు కాలు పెట్టి చెప్తా అట్లా ఎట్లా వాటం లేదు ఒక నిమిషం చాలా హైట్ ఉందన్న ప్రయత్నం చేయాలా మొత్తానికి అయితే సాయి నిలబడినాడు కానీ ఎక్కలేకపోతాడు ఎక్కుతావు ఎక్కలేవు సాయి ఎక్కలేమన్నా నువ్వు ఎక్కున్నా నేను తీస్తా సో సాయి అయితే కొంచెం దూరం ఎక్కినాడు మనం ఇట్స్ ఫ్రంట్ సైడ్ ఉంది కదా ఇక్కడ నుంచి ట్రై చేద్దాము ఇక్కడి నుంచి ఈడు పోతాం అంతే ఏం ఎట్లుంది పైన ఒకసారి చూపిస్తారండి ఇప్పుడు వచ్చి కింద చూసినాం కదా పైన వచ్చేసి కంటైనర్ అంతా ఇదనమాట చేతితో చూపిస్తే సరిగా అయితే కనిపించడంలే అందుకని దీంతో చూపిస్తా చూడండి ఒకసారి ఇది కంటైనర్ పరిస్థితి పైన అంతా కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా లోపల కొంచెము డస్టీగా అయితే ఉందన్నమాట అందుకని మేమైతే సాప్ తెచ్చుకున్నాము సాప్ పెట్టేసి లోపల కూర్చున్నాము దా సాయి
సాప్ పరుచుకొని బ్యాగ్ అన్న ఇక్కడే క్యాంపింగ్ అనమాట మాకు ఈరోజు. అన్న ఇది బ్యాగ్ కూడా లోపలే, అది బ్యాగ్ కూడా ఎత్తురా సరే. రెడీనా? రెడీ. సాయి ముందు మీరే ఎక్కండి బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే సాప్ పెట్టుకొని సమ్మగా గ్యాస్ అయితే తెచ్చుకున్నాం. గాలి అయితే బీభత్సంగా కొడుతుంది. ఎక్కువ గాలి కొట్టేటైతేనో గ్యాస్ ఆరిపోయేటట్టు అయితే ఈ మూసేస్తాం మొత్తము. చెప్పులు వదిలేసి లోపల పోదాం రా సాయి. ముందే లోపల కలిగి కొంచెం అయితే దుమ్ము అయితే ఉంది. కొత్తగా ఉంది సాయి ఇది. కంటైనర్ మాదిరిగా ఉంది నా షిప్పులు కంటైనర్ ఉంటాయి కదా అలానే. షిప్ కంటైనర్, షిప్ కంటైనర్ లా ఉంది. బాగా ఇద్దరు మనుషులు అయితే కూర్చోవచ్చు. ఇద్దరేం కర్మ, ఇట్లా ఒక 5 మంది ఇట్లా ఒక 5 మంది ఈజీగా ఫ్రీగా అయితే. సో మన ఫ్యాన్స్ అనమాట, దారిలో పోతా పలకరిస్తున్నారు. సో ఇక్కడైతే ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఒక 5 మంది అయితే కూర్చోవచ్చు, వంట చేసుకొని ఆరాంగా తినొచ్చు. ప్రస్తుతానికైతే మేమిద్దరం వండుకుంటున్నాం. మేము వండుకోవడానికి చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా కట్టెలు అయితే కనపడవు కాబట్టి మాకు, లేకంటే ఇంకా అసలు సమయం అయిపోతాం. ఇది రెండోసారి ఏమో కదా సాయి? రెండోసారి. ముందు ఒకసారి వాడినాము, అప్పుడు వాన వచ్చింది, అప్పుడు ఒకసారి వాడినాము. ముందంతా మేము చేసిన క్యాంపింగ్ వీడియోస్ ఆల్మోస్ట్ అంతా ఈ కట్టెలతోనే చేసినాము. మొన్న మీరు చూసింది మాడి తోటలో క్యాంపింగ్ చేసినాం కదా, అది కూడా కట్టెలతో చేసింది. సో ఈ కంటైనర్లో మనం కట్టెలు పెడితే బాగుండదు కాబట్టి గ్యాస్ అయితే తెచ్చుకున్నాము. సో గ్యాస్తో అయితే ఈరోజు వంట చేద్దామండి. ఏం రెడీనా సాయి? రెడీనా, చేద్దాం. సో క్యాంపులోంచి అయితే బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాక చూడండి, మేఘాలు మొత్తం కూడా మా కోసమే ఈరోజు వాన పడితే మంచిదని అయితే కోరుకుంటాను. చాలా మంది వాన పడకంటే మంచిది అనుకుంటాం. మాకు వచ్చేసి క్యాంపులో వాన పడితే ఇంకా సంతోషము. సో వాన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూడాలా మరి కాసేపట్లో ఏమైనా వాన పడుతుందేమో వెయిట్ చేస్తాను అనమాట. ఏం సాయి? సరేనా, వర్షం పడితే ఇంకా బాగుంటుంది. అప్పుడు వచ్చేసి మేము వానలో అంటే ఒకసారి చిన్నది ఇది ఉంటుంది కదా, మామూలుగా తడికలతో వేసింటారు కదా, అట్లా దాంట్లో వేసినప్పుడు వాన పడింది. సో ఈరోజు కూడా వాన పడాలని అయితే కోరుకుంటాను. సో అంతలోపు లోపల ఒకసారి వంట చేద్దాం రండి. కంటైనరు, దాని పక్కనే మేఘాలు, అసలు వ్యూ అయితే ఎక్సలెంట్గా అవుతుంది. ఫుల్ వానమాడం అయితే దిగిందనమాట. వాళ్ళ అటు సైడ్ అయితే అంతగా లేవు మేఘాలు, మేమున్న సైడే కొంచెం ఎక్కువ మేఘాలు ఉన్నాయి. వాన పడితేనే ఇంకా బెస్ట్ అనుకుంటాను నేనైతే. వాన కోసం అయితే వెయిట్ చేస్తాను. చూడండి, ఫుల్గా దిగింది వాన. తప్ప అని తుఫాన్ పడినట్టు పడితేనే ఇంకా మేలే, లోపల కంటైనర్లో కూర్చుంటాం మేము. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే చీకటి పడిపోయింది అనమాట. ఇంకా మన దగ్గర చీకటి పడిపోతే మన ఆయుధాలు వచ్చేసి చూసినారు కదా, ఆర్జీబీ లైట్లు అయితే చేద్దాము. ఏం సాయి? ఓకే, ఈ పవర్ బ్యాంక్ ఆడందో మబ్బులో కనపడ్డంలే అండి. ఈ ఆర్జీబీ లైట్లు వేస్తేనా కంటైనర్ వెలిగిపోతుంది. సాయి కూడా చూడండి వెలిగిపోతాడు. సాయి పైనుంచి చేద్దామా? బాగా లాస్ట్లో పట్టుకొని లాగా. ఈ ఆర్జీబీ లైట్లు ఒకవేళ మనం ఎట్లా అంటే అట్లా ఎగ్గబెరికినామంటేనా కట్ అయిపోతే దేనికి పనికిరావు. వీటిని వాడేటప్పుడు జాగ్రత్తగా తీయాలన్నమాట. గ్యాప్లోనే వేసే.
ధన 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 అని వస్తుంది ఇది. మంచి గేజ్ ట్రక్ అన్నమాట ఇది. మొత్తానికైతే ఇవే ఆర్జీబీ లైట్స్. సో ఇప్పుడైతే ఇంకా డోర్ క్లోజ్ చేసుకొని లోపలైతే వండుకున్నాము. ఎందుకంటే గాలి భయంకరంగా కొడుతుంది, గ్యాస్ అయితే ఉండదు, ఆరిపోతుంది. నిజంగా చాలా సేఫెస్ట్ క్యాంప్ అన్నమాట ఇది. ఎందుకంటే దోమలు కరసవు, వాన వచ్చినా నానం, తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా జస్ట్ ఒక డోర్ మూసుకొని చల్లగా పనుకోవచ్చు. దోమలు కరుస్తాయని భయములే, పాములు పురుగులు ఏమైనా వస్తాయని అస్సలు భయంలే. ఏం సాయి, చాలా సేఫెస్ట్ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ముందు చేసిన క్యాంపుల్లో ఏదైనా చిన్న చిన్న సౌండ్ వచ్చినా కూడా భయపడిపోతున్నాం, ఏం పురుగు ఎక్కినా ఏం పాము ఎక్కిందని. ఎందుకంటే అది జస్ట్ గుడ్డ కాబట్టి అది కాపాడలేదు. ఇది చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఐరన్. డోర్ మూసేస్తే ఇంకా పెద్ద పెద్ద దొంగలు వచ్చినా కూడా లోపల రాలేరు. ఏమంటే లోపల నుంచి లేవు గేట్లు ఇవి, లోపల కూడా ఇచ్చినట్టు చూడండి గేటు. నేను గమనించలా, మామూలుగా బయటే గేడ ఉన్నాయి అనుకున్నా, లోపల కూడా గేడ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఏం సాయి, ఇంకా వంట రెడీ చేద్దామా? తీసుకో సాయి, చికెన్ తీసుకో. సాయి అగ్గిపెట్టి మర్చిపోయినా సాయి. ఎట్లా చేస్తావు? రాయి రాయి మొలిగించి గ్యాస్ మొలిగించు సాయి. చేయాలి సాయి, నీలో తెలివి ఉపయోగించు, రాయి రాయి మొలిగించు. పూర్వకాలం బట్ట చేస్తాను. 2 రాళ్ళు ఎత్తరావు, చూద్దాం, మొలిగిద్దాం, మనం ట్రై చేద్దాం. సో నేనైతే అగ్గిపెట్టి తేలా అని చెప్పి సాయిని రాళ్ళ కోసం పంపించిన. సాయికి తెలియని విషయం ఏమిటంటే అగ్గిపెట్టికి బదులుగా నేనైతే కొత్తది లైటర్ తెచ్చిన. నేను కూడా ఫస్ట్ ఏదో మర్చిపోయాను అనమాట, ఎవరు ఈరోజు అగ్గిపెట్టలేదు, ఎట్లా పరిస్థితి ఏమని. సో దీన్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి లైటర్ తెచ్చిన అనమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ లైటర్ అంటాము, అంటే జస్ట్ ఛార్జబుల్ లైటు. దీనికి ఛార్జింగ్ పెట్టుకొని సి టైప్ ఛార్జర్ వస్తుంది. దీన్ని ఇంకా మీకు దగ్గరగా నుంచి చూపిస్తా. సి టైప్ ఛార్జర్ వచ్చి ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి అగ్గి మలుగుతాను అండి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒకసారి మీకు చూపిస్తారు అండి. ఈ అట్టపెట్టు ఉంది కదా, ఈ అట్టపెట్టని బర్నర్తో కాల్చవచ్చు మనం. చూడండి, ఈ గాడ్జెట్ మాత్రం నాకు నిజంగా షాక్ అయిపోయినా నేను దీని పర్ఫార్మెన్స్ చూసి. చూద్దాం, సాయి రాయిదా అని అంతలోపు దాచిపెట్టేసి సాయి తట రాయి కొట్టించి ఈరోజు అగ్గి మొలిగించాలి ఎట్లా ఒకట. కొంచెంసేపు సాయిని సతాయించి తర్వాత దీన్ని లైటర్ని బయటకి తీస్తా. ఏం తెలియనట్టు గమ్మని కూర్చుందామంగా. అడుగు వినాడు సాయి అన్ని రాళ్ళు 2 రాళ్ళు కొడితే మొలగవు. చూద్దాం ఈరోజు సాయి టాలెంట్, ఏ రాయి తెచ్చాడో అవి మొలుగుతాయో మొలగవు చూద్దాం. దీనికి నిజంగా లైటర్ లేకపోతే నానా అవస్థలు పడాలా. తెచ్చినావు సాయి, సాధించినావు సాయి నువ్వు. అగ్గి మొలుగుతావు కదా సాయి, కొట్ట ఇంకా దగ్గర కొట్టు సాయి. స్పార్క్ చూసినా సాయి నేను, అగ్గి వచ్చింది, చూగుతుంది. ఒకసారి వచ్చింది సాయి అగ్గి. రాయ పగిలిపోయి సాయి. ఇది కొట్టినా అంటే బర్నర్ బొక్కలు ఉన్నాయి కదా, బొక్కల్లో రాళ్ళు పొడెంత పోయి అసలు ఈ గ్యాసే చెడిపోతుంది. వద్దు, మంచి రాళ్ళు ఎర్రలా సాయి నువ్వు. ఇంకా ఏమైనా బ్యాగులు ఉన్నాయేమో చూస్తా ఉండు సాయి. ఏమైనా బ్యాగులో అగ్గిపెట్టు పడుందేమో చూద్దాము. లైట్ అయితే ఉంది, లైట్తో మనం అగ్గి మొలిగించలేము. లైటర్ ఉంది సాయి నాకు, లైటర్ సాయి. ఇదే కాదు సాయి, లైటర్కే ఛార్జబుల్ లైటర్ అనమాట, రీఛార్జబుల్ లైట్ అంటాం కదా. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాడు. దీని పర్ఫార్మెన్స్ చూసినావు అనుకో పిచ్చెక్కిపోతాను. నువ్వు టోపీ అందుకట్టు చెప్తా. టోపీ కాలిపోయినా భయపడకూడదు, బాధపడకూడదు.
రెడీనా? సరే రెడీ. టోపీ కాల్చమంటావా షర్ట్ కాల్చమంటావా? ఏం కాల్చాలి చెప్తా కాల్చుదాం. లైటర్ కాలుస్తుందని నువ్వు నమ్ముతావా సాయి? చూపిస్తాడు, నమ్మిస్తాడు నేను ఈరోజు. చూడండి సాయి టోపీ ఇది ఉంది కదా మామూలు పైన మనం లాకలు ఎక్స్ట్రా పెడతాం కదా, దీన్ని కాల్చుదాము. ఇప్పుడు సాయి లైటర్ అంటే ఇంట్లో వాడే గ్యాస్ లైటర్ అనుకుంటానేమో, అంతకు మించి. ఇప్పుడు ఇప్పుడు సాయి టోపీ కూడా పొగ వచ్చేసింది చూడండి. అవును, ఇంట్లో లైటర్ అయితే జస్ట్ స్పార్క్ వస్తుంది. అవును చూడండి మొత్తం మెరుస్తుంది బాగా, గాలి కూడా తోలుతుంది కానీ వాన అయితే ఇంకా పడట్లే, ఓన్లీ మెరుపులు మాత్రం వస్తున్నాయి. చూడండి అర్జున పాల్గొన వాన కోసం వెయిటింగ్ ఇక్కడ. చూడండి దగ్గర నుంచి ఒకసారి ఈ లైటర్ చూడండి, ఇక్కడైతే ఒక బటన్ అయితే ఇచ్చినాడు. ఇక్కడ మళ్ళీ ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చూపిస్తాడు. 1 2 3 4 పాయింట్లలో ఇప్పుడు వచ్చేసి మనము కాల్చినాం కాబట్టి 1 పాయింట్ పోయింది, ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడైతే సి టైప్ అయితే ఇచ్చినాడు ఛార్జర్ అనమాట. అయితే ఇది డైరెక్ట్ పవర్ అండి, ఇది పవర్ సేవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం యూస్ చేయకుంటేనే ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇంకా మనకు స్పార్క్ వస్తుంది చూడండి. అగ్గిపెట్టి లేని పరిస్థితుల్లో లేకుంటే వానకు నానిపోయినా సరే ఈ లైటర్ అయితే బాగా ఉపయోగపడుతుంది నాకు తెలిసి. ఆన్ చేసాయి మళ్ళీ ఇద్దామా, తిప్పు ముందుకు తిప్పు తిప్పు ముందుకు అట్లే రైట్. సో బర్నర్ అయితే ఆన్ చేసినాము, ఇంకా వంట స్టార్ట్ చేయాలంతే. చేద్దాం సాయి. చికెన్ అయితే తీసుకొచ్చినాము వండుకునేకి, బేసాయి చికెన్ లివర్ అయితే కొంచెం తీసుకున్నాం అనమాట. నార్మల్గా వాటర్లో ఉడికించి తిందామని చెప్పి ఈరోజు ఈ విధంగా అయితే ప్లాన్ చేసినాము. ఏం సాయి నీకు అట్లా బాగుంది ఇట్లా బాగుంది సాయి? ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చేసాయి. ఇటు సైడ్ అయితే గాలి ఎక్కువ వస్తుంది, బర్నర్ ఆఫ్ అయిపోతుందని పెద్ద డోర్లు అయితే వేసినాము. తర్వాత ఇటు సైడ్ చిన్నది డోర్స్ ఇచ్చినాడు చూడండి. నేను మామూలుగా బయట నుంచి లాక్ సిస్టమ్ ఉందనుకున్నా, కానీ లోపల కూడా చిన్నది గెడ ఇచ్చినాడు. ఈ గెడ వేసినా కూడా లోపల బాగా సేఫ్టీగా అయితే ఉంటాం మనము. చూడండి చిన్న డోర్ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ డోర్ వేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది అసలు, ఇది కొత్త ఎక్స్పీరియన్స్ మాకైతే. క్యాంపింగ్లో కూడా ఒక మంచి థ్రిల్లింగ్ అయితే మాకు అనిపిస్తుంది. ఇది వచ్చేసాయి. ఆకాశం అయితే మెరుస్తుంది, వాన పడితే బాగుండు. ఇంకా వాన కోసమే వెయిట్ చేస్తున్నాం మేము. ఏం సాయి వాన వచ్చినా తుఫాన్ వచ్చినా ఈరోజు మళ్ళీ ఉంటుంది అసలు. లోపల ఒక పురుగు కూడా రాలా, చాలా సేఫ్టీగా అయితే ఉంది ఇది. చూడండి దాంట్లో ఇంకా వాటరు కొంచెం యూరిపోయాకైతే చిన్న ప్లేట్ అయితే తెచ్చుకున్నాము. ఆ ప్లేట్లో వేస్తే వాటర్ ఏమన్నా ఉన్నా కూడా కిందకి మిరిపోతాయి సాపలకి. చూడండి పైన అసలు ఇదంతా కూడా డెకరేషన్ చేసినాము. ఇది క్యాంపులో ఇది డోర్ మళ్ళీ ఉంది అసలు డోర్. ఇది డోర్ వేసాయి. ఈరోజు దీన్ని మెత్తగా ఉడికిచ్చి మనం ఇంట్లో స్టైల్లో మారి చేసుకుందాం సాయి. రోజు దాన్ని ఏమంటారు కబాబ్ టైప్ కడ్డీలు కాల్చి బొగ్గు తిని విరక్తి పుట్టేసి నాకైతే. ఆన్ చేసాయి. ఇక్కడ ఊరికి అట్ట అంటాను మళ్ళీ ఎక్కువే పెట్టాక ఏం కాదు కానీ తొందరగా ఎగుతాయి. పెట్టేసాయి. పట్టుకునేకేం లేదు సాయి. మన ఇల్లు అయితే అన్నీ ఉంటాయి. ఏదైనా కవర్ ఏదైనా పట్టుకుంటాం.
మంచిగా కాలే లేదు అప్పుడే కలిపిందా లేదు కళ్ళబెట్టాను. చూడండి పొద్దున మసాలాలు మర్చిపోతామని చెప్పి నేనైతే అన్ని రకాల మసాలాలు కలిపి ఒక డబ్బా అయితే తీసుకున్నా. దీంట్లో కారము, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ కలిసి ఉన్నాయి. పొడులు మర్చిపోయినా కూడా ఇబ్బందిలే, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యమే. ఒక చికెన్ మసాలా అయితే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము, ఆల్రెడీ ఉంది మసాలా అయితే. పసుపు కనబెట్టి సాయి, ఇదే అది గరం మసాలా, ఇది పసుపు తీసుకొని చేస్తాను ఏం కాదు. సాయి వంట మాస్టర్ అయిపోయినాడు ఈరోజు మాకు. దీన్ని స్టాండ్ పెట్టి లైట్ పెట్టేసిన దానికి, మీకు లైట్ కనపడలేదు లైటింగ్, స్టాండ్ పెడతాను సాయి అండి. దీనికైతే లైట్ ఫిట్ చేసినాము, కొంచెం లైటింగ్ సొల్యూషన్ అయితే అయిపోయింది. లైటింగ్ కనిపిస్తున్నా సాయికి ఎంచుకోవడానికి బాగుంటుంది. గుడ్డ మాదిరిగా సాయి, ఇదే పట్టుకో సాయి, ఇది పడకుండా గట్టిగా పట్టుకో, మడిచి పట్టుకో, ఇంకా ఏం కాదు. ఇట్లా 2-3 మడతలు పట్టుకో. ఇది మళ్ళీ అంటుకుంది, అంటుకోదులే. సో బయట ఒకసారి ఉరుముతుంది కదా, చూద్దాంలేండి. బయట నుంచి చూడండి ట్రక్, లోపల లైటింగ్ వస్తుంది, బయట అంతా ట్రక్. ఇక్కడ చూడండి ఉరుముతాను చూడండి ట్రక్ అంతా కూడా. బయట అయితే మనం ఉరిమే చూసినాం కదా, ఇప్పుడు లోపల సాయి ఏం చేస్తాం చూద్దాము. సాయి ఎందుకు కుస్తీ పడతాను లోపల. బట్ సాయి ఉడికిందా లేదా నీళ్ళ చాలే సాయి, మళ్ళీ బాగా కలిసిపోతాయి. అవును, ఈ ప్లేట్ మూసే ఊరికే పైన లివర్ వేసేస్తాను. లివర్ కూడా వేస్తాం అంటే వేస్తే కొంత చికెన్ అయ్యే వరకు పొద్దుగా. దానికైతే క్యారెట్ తెచ్చినాను, ఇంకొన్ని క్యారెట్ అన్నది తింటా అన్నాము. బై క్యారెట్ అయితే తిందాం అంతవరకు టైంపాస్. ఇదే సాయి సాయి కోటి చూడు చూడు నాకు కూరగాయలు వచ్చాయి, ఏమే నేనే చేసుకున్నా. గ్రిల్స్లో అయితే మనకు చేత వస్తుంది, కూర అంతగా చేత కాదనమాట. ఎందుకంటే చేత కానప్పుడు ట్రై చేసి చెడగొట్టడం కంటే సాయికి ఆల్రెడీ వచ్చాను కదా, చూద్దాం సాయి టాలెంట్ ఈరోజు. ముందు ఎప్పుడైనా చేసినావు సాయి చికెన్? ఇంట్లో చేసాను, అంటే ఇంట్లోనే ఫ్రై ఒకసారి, ఇట్లా పులుసు మాదిరి అయితే బాగుంటుంది. ఎన్నిసార్లు చేసింటావా? 10 times చేసాను. సాయి 10 సార్లు దాకా చికెన్ చేసిన అంట, అయితే ఈరోజు కుమ్మేస్తాడు బాగా. ఇడ పెట్టే గుండెకాయ అయితే ఫాస్ట్ ఉడుకుతుంది సాయి, ముక్కలు చూడాలి. వట్టి బయటిది చూద్దాం టేస్ట్. అది మళ్ళీ సలాడ్చుకోవాలి, మళ్ళీ పొగలు పోతాను అండి. ఉడికింటే ఒకసారి కడపడి వేసేయాలి, కూరలాగా అయిపోతుంది. ఇంతేనా ఫైనల్ స్టెప్? అంతే ఫైనల్ స్టెప్. ఎందుకంటే కారం కోసం ఎంత గరం మసాలా వేసినా కడపడి అనేది వేస్తే బాగా. మొత్తం ఇట్లా నొక్కుతా అంటేనే మొత్తం ఉడికిపోయింది. ఉప్పు లేదు సాయి, ఉప్పు వేయాలా? ఉప్పు కారం గరం మసాలా వేసాయి. ఉప్పు అసలు మర్చిపోయినా. మొక్క అయితే ఉడికింది, ఉప్పు ఉండాలి వేసాయి. అంటే కారపొడి ఉప్పు అయితే వేసినారు ఫైనల్గా. కలపెట్టడమే కలిపెడతాయి. పట్టుకునే గుడ్డ బ్యాగ్లో ఉంది మా కష్టాలు, బ్యాగ్తో పట్టుకుంటాను. క్యాంపింగ్ అంటేనే
ఏదో ఒకటి మర్చిపోతాం ఖచ్చితంగా, కష్టాలు అయితే తప్పవు క్యాంపింగ్లో. ఎట్లుంది నా టేస్ట్? ఉండు సాయి తిని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కాలిపోతుంది ఇది. ఫుల్ ఉరుముతుంది. వాన పడినా తెలుస్తుంది, ఎందుకంటే పైన డబ్బా డబ్బా అని సౌండ్ వస్తుంది. బాగాలేదు సాయి, ఏమన్నా అస్సలు బాగాలేదు సాయి. సరే చేయలా సాయి నువ్వు. ఏంది ఒకసారి చూద్దాం, ఉడికిన తర్వాత చూద్దాం. చూడు, తిని చూడు, నువ్వు తిని చూడు. బాగుంది కదా. నిజంగానే బాగుంది. నేను ఊరికే ఆట పట్టేద్దా అని చెప్పి బాగాలేదని చెప్పిన. అన్ని పక్కల సరిపోయినాయి. ఉప్పు, కారము మనం ఇంట్లో అటు చేసుకుంటాం, అటు చేసినాడు సాయి. ఆల్రెడీ 4-5 సార్లు కాదు 10 సార్లు చేసినాడంట. సో బాగా చేసినాడు. ఉడికిన తర్వాత మసాలా బాగా పడుతుంది, నీళ్ళలో ఇంకా ఉడకాలి కాబట్టి చూద్దాము. మేము ఉడకముందే తింటాను. మొత్తం ఇమిరిపోయినాక ఇంకెట్టుంటుంది టేస్ట్ ఒకసారి చూద్దాము. చల్ల పొగ వస్తాను చూడండి. ఎమరాలను సాయి ఒక్కరో ఒకర పులుసున్నా కూడా ఏం కాదు, పులుసుతో టేస్ట్. ఎందుకంటే మసాలా అది కలిసి ఉంటుంది, మళ్ళీ దగ్గర ఫ్రై అయిపోతుంది. తినేసేది. ఒక ముక్క తీసి చూద్దామా ఎట్ట ఉడికిందా. మసాలాతో కలిపి తింటే మొక్క చూడండి, ఉడికి పొగ వస్తుంది చల్ల అని. ఏం సాయి వంట అయిపోయిందే? మొత్తానికి అయితే వంట అయిపోయిందా? లేదు చూపి సాయి ఒకసారి వంట. చూడండి చల్ల లోపలంతా కూడా ఉడికిపోయింది. లైట్ ఏం సాయి అట్ట మళ్ళీ ఇచ్చేసినావా? ఇట్ట మళ్ళీ చాలా కనపడ్డాంలే మొక్కలు. ఇప్పుడు చూడండి మొత్తం లోపల కూడా మసాలా అంతా ముక్కలు పట్టినాయి. ఇప్పుడు తిందాము. తినేదానికి ఎర్రగడ్డ నిమ్మకాయ తెచ్చినా సాయి, కట్ చేస్తావా? చేస్తాను. చూడండి నిమ్మకాయలు 3 నిమ్మకాయలు అది తెచ్చిన, ఒక ఎర్రగడ్డ తెచ్చిన. ఈ బాక్స్ మీద పెట్టి సాయి, ఏం కాదు కానీ. దీని మీద ఎర్రగడ్డలు వేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటేనా కోసాయి, తిన్నాక కోసాయి. కత్తి తెగుతుంది. నాకు ఎప్పుడు తెగిందో తెలియడంలే, ఇదైతే మంట పెడుతుంది. ఎర్రగడ్డ కోసేది. ఆ నిమ్మకాయ చూస్తేనే నోరు వస్తుంది. మొక్కల పైన చల్లుకొని తింటేనా కత్తి బల్ల షార్ప్. అవును. నీట్గా అయితే సాయి పొట్టు తీసేసినాడు. ఎర్రగడ్డ చూడండి నిగనిగలు ఆడుతుంది. ఏం సాయి తెగిందే? జాగ్రత్త పట్టుకో సాయి, చెప్పేది అదే. మళ్ళీ షార్ప్గా ఉంది కత్తది. కన్నం వేసి తడిచేలోపు తెగిపోతుంది. సాయి మొక్క వేయడం ఆలస్యం. నిమ్మకాయ ఉంది నా చేతిలో. పులుసులో నిమ్మకాయ వేసుకొని, మామూలుగా అయితే ఫ్రైలో వేస్తారు. పులుసు వేసేదాను, పులుసు కాబట్టి పులుసుతో పులుసుతో బాగుంటుంది. దీనిపై కూడా నిమ్మకాయ వేసుకొని ఎర్రగడ్డ నంచుకొని తింటే దీన్ని చూస్తానే నోరు ఊరుతాను సాయి నాకు. ఎట్లుంది అన్న ఒకసారి ట్రై చేయండి. బాగుంది సాయి. నిజంగానే అబద్ధం? నిజంగానే సాయి, ముందంటే జోక్ చేసిన. నాకు జెన్యున్గా చెప్పాను. జెన్యున్గానే. మనము ఆ కడ్డీల మీద కాల్చేదానికంటే ఇదే మేలు కదా. ఇది పులుసు బాగుంటుంది అన్న. పులుసులో ఇంకా ఏమన్నా వడలు కానీ చపాతీ కానీ పులుసు వేసేదాన్ని భలే ఉండేది. నిజంగా సాయి అయితే కోర్టు ముద్దలు పేసినాడు. నేను అనుకునే పులుసుతో తిన్నాను మొక్కని, అలానే చేసినాడు. ముందు కడ్డీలతో తిని తిని బోర్ కొట్టేసింది. దీంట్లో ఇంకా చపాతీ తెచ్చుకుని అంటే అసలు పులుసు మొత్తం నాగేసింది. అంటే
నీళ్ళు అయితే అయిపోయినాయి. నీళ్ళు పడ డబ్బుకి ఇంకో వాటర్ ఉంది చాలు. ఎట్లా అనిపించింది అంటే నిజంగా చాలా బాగుంటాయి. నేను అనుకున్న దానికంటే బాగా చేసినాం. పులుసు తిన్నాను బాగా. దీనిలో అంతా పులుసు ఉంది. అదే దీంట్లో అద్దుకొని తింటాను నేను. ఆడికి పులుసు వేస్తాను, ఎర్రగడ్డ అంతా అద్దుకొని తింటాను. మేము ఇదేనా మనకు మసాలా అదంతా కింది పోతాను కదా సరే. ప్లేట్ వేరేది ఉంటుందా? సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చికెన్ తినేసినాము. నిజంగా సాయి చాలా బాగా చేసినావు సాయి. అసలు నేను అనుకున్న దానికంటే బాగా అయితే చేసినాడు. చికెన్ సాయి కంటే ఎక్కువ నేనే తిన్నా. సో ఎంతో కష్టపడి తీస్తున్న ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే అందించండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త కాన్సెప్ట్లతో మీకు ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అంతేనా సాయి? సరే, ఓకే. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఒకవేళ వాన పడితే మధ్యలో వాన పడిన వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఈ ట్రక్ పైన ఎంత వాన వచ్చినా కూడా మనకు దమ్మ దమ్మ అని రేకుల మీద పడితే ఎట్ట సౌండ్ వస్తే అట్లా వస్తుంది. అట్లా వస్తే ఖచ్చితంగా అయితే చూపిస్తాను. సో ఇంకైతే పడుకునేస్తాం. గుడ్ నైట్ ఆల్. బాగుంది సాయి అసలు. మామూలు టెంట్ కంటే ఇది సేఫ్టీ ఉంటుంది. దోమలు రచ్చలేదు. గాలి తప్పితే గాలి కూడా డోర్లు ఓపెన్ చేస్తే సమ్మని వాంచుతుంది అట్టు గాలి. ఇవన్నీ వర్షానికి మొత్తం కూడా నీళ్ళు అడ్డుకుంటే కారుతాను కాదు. మొత్తం నానుకుంది నీళ్ళు కారుతాను. అదన్నమాట వర్షంలో క్యాంపింగ్. చాలా బాగా అనిపించింది. ఇంత మొత్తం నానిపోయింది. కానీ లోపల మేము మాత్రం సేఫ్గా ఉన్నాము. ఎందుకంటే లోపలికి నీళ్ళు రావు ట్రక్లోంచి. సో ఎంతో కష్టపడి తీస్తున్న ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.